ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 నిటారుగా కూర్చోండి. లోతుగా 2 మార్లు గాలిని తీసుకుని వదలండి. 1 2. How fresh we are after the 2 breaths. This is where memory plays a part, a very small part, yet vital. There are 2 ways we can live. 1, we can live in memory and we can live in the present. స్మృతి జ్ఞాపకాలలో నివసించడం, వర్తమానంలో ఉండడం. జ్ఞాపకాలలో నివసించడం మొనోటనీ, వర్తమానంలో ఉండడం ఫ్రెష్నెస్. మనసులో అనేకమైనటువంటి కల్పనలు, ప్లాన్స్, చాలా యాక్టివ్ ప్లాన్స్, చేస్తున్న దానికన్నా ముందు రాబోయే వాటికి అనేకమైనటువంటి పథకాలు వేస్తూ ఉంటుంది. In the morning, we have to say good morning, write this message, answer the good morning calls. After that, endless number of to-do lists. ఈరోజు పొద్దున్న నుంచి ఈ పనులన్నీ చెయ్యాలి, వీళ్ళని పిలవాలి, ఈ రిపేర్ చేయించుకోవాలి, ఈ యాక్టివిటీస్ చేయాలి, పెద్ద ప్లాన్. Now where am I living? I am not living in the present. అంటే గడచిన జ్ఞాపకాలలోనైనా నివసిస్తున్నాను, రాబోయే విషయాలలోనైనా నివసిస్తున్నాను. ప్రెజెంట్ని విస్మరించాను. ఎప్పుడో మాటికోసారి దేవుడు దేవుడు అంటూ ఉంటాం, అంతే. నామకావస్థ, ఏదో సంధ్యావందనం, ఏదో పూజ. 5 నిమిషాలు నేను దేవుడు నేను దేవుడు నేను. ఆ తర్వాత దేవుడు లేడు, దెయ్యం లేదు, నేనే ఉన్నాను. ఈ నేను ఎలా ఉన్నాను? పాస్ట్లోని, ఫ్యూచర్లోని. దేవుడిని ఎప్పుడో ఆసరాగా, అప్పుడప్పుడు ఊతగా తీసుకుంటాను. ఆయన ద్వారా కొన్ని పనులు జరగాలి నాకు. ఆయన నమస్కరిస్తే ఆయన నాకు బోన్స్ ఇవ్వాలి. అంచేత అప్పుడప్పుడు దేవుడు దేవుడు అంటుంది. అనుకున్నట్టు జరగకపోతే తిడతా. ఇది నా పరిస్థితి, నాకు దేవుడికి ఉన్న సంబంధం. గత జ్ఞాపకాలు, వేటి మీదైతే మనకు కంట్రోల్ లేదో వాటిలో నివసించి జీవిస్తాం. రాబోయే గ్యారంటీ లేని వాటి మీద నివసించి జీవిస్తాము. కనపడనటువంటి ఏదో ఒక అదృష్ట శక్తికి మన జీవితాన్ని సరెండర్ చేసి జీవిస్తాము. లేక ప్రజెంట్ మూమెంట్లో ఫ్రీ విల్లో జీవిస్తాము. ఏది మంచిదో ఆలోచించుకోండి. అన్ని దేవుడే చూసుకుంటాడులే, ఆయన ఉన్నాడుగా.
ఓకే, బట్ వేర్ ఈజ్ యువర్ ఫ్రీ విల్? అన్నీ ఇంకొకరు చూసుకుంటారు అని చెప్పడంలో మన జీవితాన్ని ఇంకొక చోట పెట్టేశాం. ది అన్నోన్ లీడ్స్ మై లైఫ్. Is it that the unknown should lead your life, or you should lead your life? This examination is important. This is meditate. The word meditate indicates that you must live in the present, in the known, not in the unknown. The unknown can be God, past, future. Because past you cannot bring here, future you cannot use here. God, an unknown entity, you cannot use that here. I choose to hand over my life to these unknowns, or I choose to have the life in my hand in the present. This is the question. This is exactly the discussion in Mandukya now going on. Try. This is called bhakti. What is bhakti? Almost same as jnana. This present moment, you invoke that God, whomever you are believing. హనుమాన్జీ, ఈ ప్రజెంట్ మూమెంట్ నాకు ఇచ్చావు, నువ్వు నేను దీన్ని సక్రమంగా వినియోగించేటట్టు కాపలా కాసుకో. నీ మీద నేను భారం పెట్టలేదు, నేనే భారం వహిస్తున్నాను. నువ్వు కాపలాదారుడివి, విట్నెస్వి, సాక్షివి. ఏమయ్యారు హనుమానప్పుడు? హనుమాన్ గారు బయట లేరు, మీలోనే ఉన్నారు. Allow the mind to drop future plans. This happens when you empty the mind. This is empty mind. శూన్యంగా మీరున్నారు. శూన్యం ఎలా అవుతుంది? యు ఆర్ దేర్. ఇట్ ఇస్ నాట్ బ్లాంక్ ఆర్ వాయిడ్ ఆర్ శూన్య. It is Ahamasmi. I am there. Past memories are not there. Dependence on external unknown agency is not there. Future unnecessary plans are not there. It is empty. Then where am I? What am I? I am what I am. It is not Sunya or void. This is I am. Nothingness means no thingness. Thing అంటే వస్తువు. వస్తు జ్ఞానం కానటువంటిది ఏది ఉందో, నిర్విశేష జ్ఞానము, అదే నో థింగ్నెస్ ఆర్ నథింగ్నెస్. ఎవరైనా వస్తారు, అడుగుతారు, వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. ఓ, ఇఫ్ యు ఆర్ రియలీ నథింగ్, that you are meditating. Meditating on what? There's no other thing to meditate. The question of what doesn't arise. Meditating by me, myself, for me, on me, within me, and upon me. Put any vibhakti there. Declension. I am. I am. This no-thingness, వస్తువులు లేని స్థితి. వస్తువులు ఏమిటి? ఫ్లాస్క్, టేబుల్, కుర్చీ, కప్పు, కాఫీ, ఇవే వస్తువులు. అవి వస్తువులే. మనసులో చాలా వస్తువులు ఉన్నాయి. పాస్ట్, ఫ్యూచర్లో చాలా వస్తువులు ఉన్నాయి. అన్నోన్ ఎంటిటీ అనే దేవుడు అనేటటువంటి ఎంటిటీస్ చాలా ఉన్నాయి. అవన్నీ వస్తువులు. నేదం
యదిదం ఉపాసతే. ఆ దేవుని ఇక్కడే ఇన్వోక్ చేయాలి. ఏ దేవుడు మీరు సాకారంగా నమ్ముకుంటున్నారో తప్పులేదు. ఆ దేవుడు బయట లేడు. ఆ దేవుడు అన్నోన్ కాదు. ఆ దేవుడు డిస్టెంట్ కాదు. ఆ దేవుడు నాయందే నాలోనే నేనే అయి ఉన్నాడు. దే మెడిటేషన్. మై హనుమాన్జీ is not outside at all as a figure with that gada and all that. That Hanumanji is myself. Ahamasmi. Aham devosmi. Aham Anjaneyoasmi. ఈ దేవ ఆంజనేయ శబ్దాలకు ఒకే ఒక శబ్దం ఉన్నది. అహం బ్రహ్మాస్మి. ఎంతెందుకు? అహం అంటేనే బ్రహ్మ. అహమస్మి. బ్రహ్మమే ఉన్నది. అహంకారము అంటే ఇదిగో ఈ సో అండ్ సో నేను గాడు. అహం అంటే బ్రహ్మ. అహమస్మి మీన్స్ బ్రహ్మాస్మి, ఆత్మా అస్మి, సాక్షి అస్మి. Therefore, what happened when you do this? When I say I live in my plans of future, I am attached to the time. When I say I live on the memories of the past, again I am invoking time. When I say the God outside, I am invoking the place. Now when I say Aham Asmi, I am Anjaneya, I am Venkateshwara, I am Bhagavan, I am Brahma, Aham Atma, without any qualifications or names, then I touched the timeless and I touched the placeless. This is called Kala Atita, Desha Atita. Desha means Pradesha. You are not in the Pradesha. As an individual small I fellow, you are in some particular locus, coordinates, Akshamsha and Rekhamsha. We can pinpoint it, say you are here. But when you are not the Deha, where is the question of locus for you? There is no location. Adugutar my friends, send your current location. I have no location. The location is for the house and the body. I am everywhere. A locus, no locus. That means not having any locus. It is always ever there. Tadure tadvantike. It is far off for those unknown fellows. For those who know, it is they themselves, he himself, she herself. Mind is resolved now because it is not invoking unknown force God. It is not invoking the future. It is not banking on the past. Then mind is now nothing. It is reduced to nothing. Nothing. This mind has embraced the timeless. Every day you evolve into the timeless thing. I was in deep sleep. I have no consciousness of the body. I have no consciousness of the environment. I am a great bhakta of Anjaneya, but that Anjaneya also disappeared in the sleep. Where? Where did it disappear? Into you. I am a great bhakta of Kali Mata. That Mata also disappeared. Where? Into you. Everything resolved. The past, future, the unknown entity, the God outside, has resolved into you yourself during deep sleep. You became Ishvara. That is how I was in the sleep. The quality of sleep is nothingness. In the morning, I woke up, thoughts came, I used the thoughts to move in life. I come to Nidhyasana,
and dropping these thoughts in real time, in Vartamana, of past, future, and God outside, is meditation. The mind touches the timeless. Once you are free from the vicissitudes of past, present, future, and the God outside, allow the timeless to flow into life. For that to happen, drop all thoughts, touch the timeless. Om. 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 లోతుగా గాలి తీసుకోండి. విడిచేటప్పుడు ఓం అనండి మనసులో. శాంతోదాంత ఉపరతి తితిక్షురీయ అనూచానో హి అభిజ్ఞో అసౌ సమానః. శాక్యాయనీయ ఉపనిషత్. శాంతః దాంతః ఉపరతిః తితిక్షుః అనూచానః అభిజ్ఞేయః అసౌ సమానః. రేపు టాపిక్ మనోనిగ్రహం, మైండ్ మేనేజ్మెంట్. వండర్ఫుల్ karikas coming up next about your mind management. We all have problem there only, not in the scriptures. We already learnt the శ్రవణ. శాంతి అంటే కేవలం సైలెంట్గా ఉండడం కాదు. మనసులోని థాట్స్, కోరికలు, ద్వేషాలు, రాగాలు, అటాచ్మెంట్స్, ద్వంద్వాలు పూర్తిగా నశించిన నిరింధన జ్యోతి. నిన్న చూసినట్టు నివాతస్థ దీపశిఖాసమ మనసు నిశ్చలమవడమే శాంతం. బయట ఎన్నో అలజడులుంటాయి, లోపల అంతరంలో కూడా చాలా అలజడులు, భయాలు, ఆందోళనలు, ఆనందాలు, సుఖాలు, దుఃఖాలు, మెమరీస్, పేటిక ఒకటేమిటి చెప్పలేని గార్బేజ్ అంతా ఉంది మైండ్లో. అవేమీ లేకుండా ఏమాత్రం చలనం లేని స్థితి, నివాతస్థ దీపశిఖా సమ, అదే శాంత. దాంత ఇంద్రియ నిగ్రహం. బాహ్య ప్రపంచంలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల పట్ల ఇంద్రియాలు లాగబడకుండా వాటిని తన అధీనంలో ఉంచుకోవడం. దుష్టాశ్వ ఇవ సారథి కాకుండా సదశ్వ ఇవ సారథి. ఆ గుర్రాలను అదుపు చేసుకున్న సారథిలా మనస్సు ఉండడాన్ని దాంత. ఉపరత లౌకికమైనటువంటి కర్మల నుండి, కర్మకాండ నుండి, అనవసరమైన బాహ్య వ్యాపారాల నుండి విరమించుకొనుట. తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఫలితంపై ఆశ లేకుండా మానసికంగా వైతొలగడం. దీని వలన ఏకాగ్రత, ఆత్మచింతన యందు లభిస్తుంది. తితిక్షు ఓర్చుకొనుట, ద్వంద్వాలను సమానంగా చూసుకోవడం. సుఖం, దుఃఖము, లాభము, నష్టము, మానము, అవమానము ఎదురైనప్పుడు కూడా ఇవన్నీ ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్ అనుకొని సహించగల ఆత్మస్థైర్యాన్నే తితిక్ష. అనూచానః అంటే కేవలం శాస్త్రాల యొక్క అక్షర జ్ఞానమే కాకుండా ఆ శాస్త్రాల యొక్క బోధనను మనసునందు గట్టిగా సాంప్రదాయబద్ధంగా నేర్చుకొని ఆ విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడాన్ని అనూచానః. వేద పారంగతుడు, పారం తీరము, వేదముల యొక్క తీరమును గతుడు, దాటినవాడు. అంటే వేదాలన్నీ చదివినవాడు. చదివి థియరిటికల్గా పెట్టుకోలే, ప్రాక్టికల్గా ఉపయోగిస్తున్నాడు. అభిజ్ఞ అంటే తెలిసినవాడు. దేన్ని తెలిసినవాడు? కందిపప్పు రేటు కాదు, యథార్థాన్ని గ్రహించినవాడు. ఆత్మానాత్మల మధ్య భేదాన్ని గుర్తించి
సత్యపరబ్రహ్మతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలిసినవాడు అభిజ్ఞ. ఏమిటంటే పదాలు? శాంత, దాంత, ఉపరతి, ఉపరత, తితిక్షు, అనూచాన, అభిజ్ఞ. అనూచాన అనేది శ్రవణ మననాల ద్వారా వస్తుంది. అభిజ్ఞ అనేది నిధిధ్యాసన ద్వారా వస్తుంది. దానికి ముందు 4 స్టెప్పులు ఉన్నాయి: శాంత, దాంత, ఉపరత, తితిక్ష. ఇవే పద్ధతులు, వేరే పద్ధతులు లేవు. ఈ 4 సాధనాలను ఉపయోగించి శ్రవణ మననాలనే అనూచారణం చేసుకొని అభిజ్ఞ అంటే సర్వజ్ఞ, తనను తాను తెలిసినవాడు. నాట్ యాజ్ అహంకార బట్ యాజ్ ద అహమస్మి. శాంతోదాంత ఉపరత తితిక్షురు, తితిక్షు అనుచానో హి అభిజ్ఞో అసౌ సమాన. దీని పేరే సమానం. సమానము, సమాధానము, సమాధి, సమ, బ్రహ్మ సమాన. సమాన అంటే బ్రహ్మయ్య ఉన్నవాడు, ఆత్మయ్య ఉన్నవాడు. నిరింధన ఇవ అనల నచ ఉద్విజేత్. అటువంటి వాడు దేనికి కదలడు, చలించడు. బృహదారణ్యకంలో ఏమన్నారు? తస్మాదేవం విచ్ఛాంతో దాంతో పరతి తితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యతి. తస్మాత్ ఏవం ఈ విధంగా శాంత, దాంత, ఉపరత, తితిక్షు సమాహిత భూత్వా సమాహితుడై ఆత్మన్యేవ ఆత్మనాం పశ్యతి తనకు తానుగానే తనను తెలుసుకున్నవాడు, సత్యాన్ని గ్రహించినవాడు. శాంతి ఇంద్రియ మనోనిగ్రహం, దాంతి శమ అంటే ఇంద్రియ నిగ్రహం, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, ఉపరతి ఓర్పు, వివేక చూడమని ఉంటుంది. విరజ్య విషయవ్రత దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. విషయవ్రాతములు దోషము కలిగినవని తెలుసుకొని బాహ్య విషయాలయందున్న దోషాలను గుర్తించి వాటిపై విరక్తి చెందినవాడు. స్వలక్ష్యే తన లక్ష్యమైనటువంటి ఆత్మయందు నియతావస్థ మనసః మనస్సును తన ఆత్మయందే లగ్నం చేయడాన్ని శమ ఉచ్యతే, శమము లేక శాంతము అందురు. బృహదరణ్యకం తస్మాదేవం విచ్ఛాంతో దాంత ఉపరత తితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి. వివేక చూడమని షట్సంపత్తి వైరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. భగవద్గీత స్థితప్రజ్ఞశ కా భాష, ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు? విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శాంతిం అధిగచ్చతి. విహాయ కామాని అన్ని కామనలను వదిలిపెట్టి, ఎటువంటి అన్ని సర్వాన్ పుమాన్స్ చరతి నిస్పృహ. ఈ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఎనీ డిజైర్. స్పృహ అంటే డిజైర్, కోరికలను వదిలి అహంకారం లేకుండా, నిర్మమో నాట్ మైన్, నిరహంకార నాట్ ఐ అండ్ మీ లేకుండా ఎవరుంటారో సహా అతడు శాంతిం అధిగచ్చతి, నిరింధన జ్యోతిని పోలిన శాంతిని పొందుతాడు. శాంతి అంటే ఏంటి? శాంతి అంటే బ్రహ్మం, సమం అంటే బ్రహ్మం, నిశ్శబ్దం అంటే బ్రహ్మం. ఎక్కడ వస్తువులు లేవో
ఎక్కడ జ్ఞేయములు లేవో, ఎక్కడ అనాత్మ లేదో అదే బ్రహ్మం. దాని పేరే శాంతి, దాని పేరే శమం, దాని పేరే నిశ్శబ్దం, దాని పేరే ఆత్మ. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమోపాయినో అనిత్యాః తాత్వాం తితిక్షస్వ భారత. ఓ సాధకుడా, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ, ఇవి శీతోష్ణ సుఖ దుఃఖములు ఇంద్రియములు వాటి యొక్క తన్మాత్రల యందు శబ్దస్పర్శ రూపాల యందు టచ్ అవడం వలన కలిగినటువంటివి. ఆగమ అపాయిన, వచ్చిపోయేవి. అనిత్యాహ్, బహు అనిత్యమైనవి. ఇంద్రియ విషయాలు వాటి భోగములు. తాం, వాటిని తితిక్షస్వ, ఓర్చుకో. భారత, భా అంటే చిద్రూపం, చిత్ ఆత్మ. ఆత్మయందు నీకు రతి ఉందా? భారతుడు. ఆత్మయందు రతి లేదా? నీవు అభారత, యు ఆర్ నాట్ భారత. ఆత్మబోధ ఏం చెప్తుంది? బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వహ్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతే. వండడానికి నిప్పు ఎంత అత్యంత అవసరమో, మోక్షానికి శమము, దమము, ఉపరతి, తితిక్ష అనే వాటి ద్వారా సాధించేటటువంటి జ్ఞానము, అభిజ్ఞ అంత అవసరం. పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతే. జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. జ్ఞానం లేకుండా మోక్ష, లిబరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. నేను చెప్తున్నా, ఇవన్నీ ఘోషిస్తున్నాయి, ఒకటి కాదు. శాట్యాయని ఉపనిషత్తు శాంతోదంత ఉపరతి తితిక్షు అనుచానో హ్యభిజ్ఞో అసౌ సమానః. డెవలప్ దీస్ థింగ్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని శాంతి, దాంతి, ఉపరతి, తితిక్ష అని పట్టుకొని, అనూచానః అంటే శ్రవణ మననములు చేసుకొని, అభిజ్ఞ నిధిధ్యాసనతో స్వరూపాన్ని తెలుసుకోవడం. ఈ స్వరూపాన్ని తెలుసుకోవడం ఇప్పుడు మెడిటేషన్లో చూశాం కదా. అంటే పాస్ట్ని, ఫ్యూచర్ని, ఎక్కడో కనపడనటువంటి అన్నోన్ ఎంటిటీ అనే దూరంగా ఉన్న దేవుని వదిలి, నాయందు ఉన్నటువంటి వర్తమానంలో నేను నేను అని తెలుస్తున్నటువంటి అహం అహం అనేటటువంటి స్ఫురణ కలిగిస్తున్నటువంటి దేవుని ఆత్మరూపంగా తెలుసుకోవడం. ఇదే నిరింధన ఇవ అనలహ. ఇదే నిరింధన జ్యోతి. న ఉద్విజేత్, న ఉద్విజేత్ అప్రియం ప్రాప్య. బృహదరణ్యం. తస్మాదేవం ఏవం విచ్ఛాంతో దాంత ఉపరతి స్థితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి. విరజ్య విషయోరాతద్దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. విహాయ కామాన్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిం అధిగచ్చతి. భగవద్గీత. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో అనిత్యాః తాం తితిక్షస్వ భారత. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం,
స్వస్తి.